తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. చిన్న డౌట్, హోలీ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. 3 అని 3 తారీఖా 4 తారీఖు అసలు అర్థం కావట్లేదు. కొంతమంది 3 తారీఖు మధ్యాహ్నం నుంచి వస్తుంది, హోలీ దహనం అంతా ముందు రోజు చేస్తారు, 4 తారీఖు హోలీ చేసుకోవాలి. కొంతమంది ఏమో కాదు 2 తారీఖే హోలీ, హోలికా దహనం, 3 తారీఖు పండగ చేసుకోవాలని. అసలు ఏది కరెక్ట్ ఇందులో? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి గడియలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఆ టైంలో హోళికా దహనం చేయడము, హోళికా దహనం అయిన ఒక 4 గంటల తర్వాత హోళీ ఆడుకోవడం అంతే. ఓహో, ఓకే. దాంట్లో ఏం లేదు. ఇక ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటారంటే హోళీ ఆడడానికి ఇప్పుడు 4వ తారీఖు ఆడాలని ఉందా, నువ్వు రంగులు జలకాలంటే ఎప్పుడంటే అప్పుడు జలుకోవచ్చు. పౌర్ణమి రోజు హోళికా పౌర్ణమి అంటారు, హోళికా ప్రతిపద అనరు. పౌర్ణమి రోజే హోళీ ఆడాలి. కానీ ఆ హోళీ ఎప్పుడెప్పుడు హోళీ ఆడకూడదో చెప్తాను వినండి. గురువుకి ఏదైనా మరణం జరిగినా, అంటే తమ యొక్క గురువు చనిపోయినా, అదే విధంగా తల్లిదండ్రులకు ఏదైనా విపత్తు జరిగిన, కుటుంబంలో ఏదైనా విపత్తు జరిగిన, అదే విధంగా ప్రకృతిలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు జరుగుతున్నా హోళీ ఆడకూడదు. ఎందుకోసం అంటే అది సెలబ్రేషన్ చేసుకునేది కాదు కదా. ఇప్పుడు గ్రహణం జరుగుతున్నా అది విపత్తు కిందకే లెక్క. సో చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు ఎవరు హోళీ ఆడకూడదు. ఈసారి హోళీ నిషేధం, కానీ హోళీ ఆడతాను అంటే అది మీ ఇష్టం, కానీ హోళీ ఆడకూడదు. చంద్రగ్రహణం 3 తారీఖు, హోలీ 4 కదా. 3వ తారీఖే చంద్రగ్రహణం. సో పౌర్ణమి ఏదైతుందో అదే రోజు హోళీ ఆడాలి కదా. ఓకే ఓకే. పౌర్ణమి రోజు హోళికా పౌర్ణమి అంటారు కదా. ఎప్పుడైనా గ్రహణము అంత్య గడియల్లో అవుతుంది, ప్రారంభ గడియల్లో జరగదు. ఎందుకోసం అంటే పౌర్ణమి అంటే ఏంటి, 180 డిగ్రీస్ రావడం పౌర్ణమి. సో ఈ 180 డిగ్రీస్ లో భూమికి, సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి అడ్డం వస్తుంది, ఇది మూవ్ అవుతుంది కదా. అవును. అంటే 180 డిగ్రీస్ అయిపోయినట్టే కదా. 180 డిగ్రీస్ దాటి 181 డిగ్రీస్ కి ఎంటర్ అయితే పౌర్ణమి అయిపోయినట్లు లెక్క కదా. ఓకే ఓకే. 181 డిగ్రీస్ అయిపోతే మధ్యలో మనకి భూమి కనబడ్డు కదా, అంటే గ్రహణం ఉండదు. సో పౌర్ణమి అయిపోతుంది మనకి. ఏది 3వ తారీఖు రోజున సాయంత్రం 7:30కి పౌర్ణమి అయిపోతుంది. పౌర్ణమి అయిపోయిన తర్వాత నీకు ఇంకా హోళీ ఆడడానికి ఏముంటుంది. అయితే లెక్క ప్రకారం 3 తారీఖే హోలీ కూడా, కాకపోతే గ్రహణం కాబట్టి ఆడడం మంచిది కాదు అంతే. ఆడకూడదు, మంచిది కాదు కదా, ఆడకూడదు అసలు. ఇక ఆడతాను అంటే 4వ తారీఖు ఆడుకోండి. 4 తారీఖు నో ప్రాబ్లం. ఓకే, 4వ తారీఖు ఆడుకోండి మంచిగా. గ్రహణం సమయం 3:19 మధ్యాహ్నం, సాయంత్రం 6:19 వరకు అంటున్నారు, నిజమేనా సార్? కరెక్ట్ అన్నది? అట్లా ఉండదు. 3 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది గ్రహణ ప్రభావం ఉంటుంది. విడుపు స్నానాలన్నీ 7 గంటల తర్వాత విడుపు స్నానాలు చేయాలి. 7 తర్వాతనే. 7 తర్వాతనే విడుపు స్నానాలు. పట్టు స్నానాలన్నీ 3 గంటలకి. 3 గంటలకు పట్టు స్నానము, 7 గంటలకు విడుపు స్నానము. దేవాలయాలన్నీ కూడా ముందే మూసేయాలి. అంటే 3వ తారీఖు పొద్దున దేవాలయాలు తెరవకూడదు. 2వ రాత్రి దేవాలయాలు క్లోజ్ చేసేయాలి. దేవతా విగ్రహాల మీద దర్భలు అన్ని కూడా వేసేసుకోవాలి. 3వ తారీఖు మార్నింగ్ దేవాలయ తలుపులు తెరవడానికి లేదు. ఎందుకోసం అంటే గ్రహణం ప్రారంభం అయిపోతుంది కాబట్టి దేవాలయ తలుపులు తెరవకూడదు. అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసి అప్పుడు పుణ్యవాచనం చేసుకొని దేవాలయ శుద్ధి, గృహ శుద్ధి, ఇంట్లో శుద్ధి చేసుకోవడము అందరూ చూసుకోవాలి. మెయిన్ గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ సమయంలో ఎక్కడికి బయటకు రాకూడదు. 3వ తారీఖు మార్నింగ్ 10 గంటల వరకు స్నానం కంప్లీట్ చేసుకొని మాక్సిమం 11-12 గంటల లోపలనే భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి. పాల పదార్థాలు తినకూడదు. గర్భిణీ స్త్రీలు బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు. అది ప్రథమ గర్భమైన అంటే ఫస్ట్ మంత్ అయినా 9th మంత్ అయినా అందరికి ఒకటే రూల్ వర్తిస్తుంది. తిక్కలు చేయకండి, మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్లు చేయకండి. గ్రహణము ఏం కాదు, ఇగో నేను వీడియోలు పెడుతున్నా, నేను బ్లాగ్స్ చేస్తున్నా, గ్రహణం పోతుంది, నేను అన్నం తింటున్నా, ఏమైతుంది నేను చూస్తా, ఇవన్నీ తిక్క పనులు చేయకండి. ఎందుకోసమంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మనం వినాలి. మనం ఆరోగ్యం మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి, ఇంకా దేని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, కానీ ఆరోగ్యాల మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి. గ్రహణం టైంలో తినడం వల్ల ఆరోగ్య భంగం జరుగుతుంది, తీవ్రమైన రోగాలు వస్తాయి. కాబట్టి గ్రహణ సమయంలో ఎవరు భోజనాలు చేయకండి, తిక్క పనులు చేయకండి. గర్భిణీ స్త్రీలు అయితే గనక గ్రహణ సమయంలో పండ్లు తినొచ్చు, అటుకులు వేయించుకొని అటుకుల దగ్గర పెట్టుకోండి, అటుకులు తినొచ్చు. కానీ వండినటువంటి ఆహార పదార్థాలు తినకండి. ఆపిల్స్ పెట్టుకోండి, బనానాస్ పెట్టుకోండి. పిల్లలైనా సరే ఫ్రెష్ ఫ్రూట్స్ తినొచ్చు, అటుకులు తినొచ్చు, కానీ అన్నం తినకూడదు, వండిన ఆహార పదార్థాలు తినకూడదు. ఏం పర్లేదు. ఎంత మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కదా, 7 గంటల వరకు. ఒక 7 గంటలు తినకపోతే ఏమవుతుంది, ఏం కాదు.
అండ్ గర్భిణీ స్త్రీలు మొబైల్ కి దూరంగా ఉండండి. ఈ కర్ణ పిశాచిని దూరం పెట్టండి. రేడియేషన్స్ విపరీతంగా ఉంటాయి గ్రహణ సమయంలో. కాబట్టి పిశాచా సార్? ఓకే. ప్రశాంతంగా ఏదైనా పుస్తకం తీసుకొని భాగవతం చదువుకోండి, రామాయణం చదువుకోండి, లేదంటే గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినండి. మంచిది. సుందరకాండ వినండి. గ్రహణంకి సంబంధించిన అమ్మవారి దేవి భాగవతం వినండి. గర్భిణీ స్త్రీలు గ్రహణం జరిగేటప్పుడు దేవి భాగవతం వింటే మంచి పుణ్యం వస్తుంది. మణిద్వీప వర్ణన వింటే మంచి పుణ్యం వస్తుంది. Right. చాలా అద్భుతంగా చెప్తారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీ బిడ్డకు కూడా శక్తి వస్తుంది. దేవి భాగవతం అందరూ వినండి. భాగవతము దేవి భాగవతం వినండి. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత